మన తయారీ కోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం వాతం లడ్డు. ఇందులో వచ్చేసరికి 20 రకాల ఇంగ్రీడియెంట్స్ అయితే మనము ఈ వాతం లడ్డు అనేది తయారు చేయటం అనేది జరిగిందనమాట. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. అదేవిధంగా మనం వచ్చేసికి డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లనమాట. సో, పొట్టలో ఉన్న పురుగులు అన్ని రకాల పురుగులు పడిపోవడానికైతే ఈ ఒక్క టాబ్లెట్లయితే బాగా ఉపయోగపడతాయనమాట. ఎవరికైనా ఒక్క టాబ్లెట్లు కావాల్సిన వారికి సంప్రదించగలరు. 50 టాబ్లెట్లు 300. అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు అనమాట. ఇది కేజీ వచ్చేసరికి రూ. 999 ఫర్ కేజీ. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మనం ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అయితే కలదనమాట. అదేవిధంగా కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కనపడుతుంది కదా! ఆ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందనమాట. సో, అదేవిధంగా పట్టా బలం లడ్డు అనమాట. పట్టాలకి బలాలు రావడానికి పట్టా బలం లడ్డు అనమాట ఇది. ఇది కూడా రూ. 999 మాత్రమే. అదేవిధంగా స్క్రీన్ పైన మన నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయగలరు. సో, అదేవిధంగా మన దగ్గర స్టీల్ జగ్గులనమాట. కోళ్ళకి వాటర్ పెట్టుకోవడానికి, అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడతాయనమాట. ఒక జగ్గు ధర కేవలం రూ. 100 మాత్రమే. స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ ఉంది. సేవ్ చేసుకోగలరు. థాంక్ యూ సో మచ్. అదేవిధంగా కలర్ అప్డేట్ ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన అనేసరికి కాకిడాగ లేదంటే నల్ల కాకులు కానీ ఇట్లాంటి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెమిలి చూపు డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఆపోజిట్ వచ్చేసరికి లాసింగ్ కలర్స్ అనమాట. కోడి నెమిలి, తెల్ల కోడి, నల్లబొట్లు సేతువాలు, కోడి పొలాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే జోట్లో కాకి చూపు కొడుతుంది, కోడి చూపు అనేది లాస్ అవుతుందన్నమాట. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల తెల్లనివిలి పెంగళ ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల సేతువ, నీవుల బ్రాసు, గిట్ నెవిలి పెంగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగ డాగ, ఎర్రడాగ, పసింగ్ డాగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, పింగళ చూపు, అంటే కాకి పింగళ చూపు అనమాట, కోడి పింగళ చూపు కాదు అనేది విన్ అవుతుంది అనమాట. సో అది వీటిపైన లాసింగ్ వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం 8-10 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరప్పండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరికి కోడి డాగ, రసంగ డాగ, కోడి ఎర్ర డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లాసింగ్ వచ్చేసరికి నెమిల్ చూపు, పింగళ చూపు అనేది లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్యకాలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిని లేదు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. కాకిని అంటే నల్ల సవలాలు అంటారు అనమాట. సో అదే మీరు తగ్గిలిసే రంగులసరికి నల్ల సవలాలు, నల్లకట్ట బ్రాసు, నేల్డాక, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్డాగ, ఎర్ర కక్కెర, ఎర్రపోల, ఎర్ర బ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు విన్ను, కోడి చూపు లాస్ అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి నెమిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా గెలిసరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమిల బ్రాసు, పెసరక పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకిడాగ, నల్ల మైల, నల్ల నెమిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి బోరపీకల గల కాకి డేగ, పచ్చ కాకి డేగ, పసింకాకి, ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైలాలు, తెల్ల పూలాలు, తెల్ల నెమిలి, కోడి డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో కాకి చూపు అనేది విన్ అవుతుంది, పెంగళ చూపు, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పిచ్చిక పొరలు గల కాకినేమిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసే రంగులసరికి తెల్లనేమిలి పెంగళ, పసింగల సేతువ, గెట్ నేమిలి పెంగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి కూడా వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పొల, కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-2:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. జోట్లో వచ్చేసరికి నెమిలి చూపు, పింగళ చూపు, కాకి చూపు
లాసింగ్ వచ్చేసరికి కోడి చూపు డాగ చూపు అనేది లాస్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి ఎర్ర కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే విడత గసరికి వచ్చేసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి పసింగి డాగ అని వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ వచ్చేసరికి పసింగల చేతువ, నేవుల బ్రాసు, గేట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కిరలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకినేవులు ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో అదే మీరు తగ్గసరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల సేతువ, నీవుల బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్రబొట్లు సేతువ, కోడి ఎర్రమైల, ఎర్ర పింగళాలను ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసిమి కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. అంటే లోపల తెలుపులు వేసుకొని ఉండాలన్నమాట, బాగా తెలుపులు. అదేవిధంగా ఇక్కడ గెలిచినసరికి తెల్ల చేతువ, నల్ల కోడి కాకి, గేట్ నేవుల పెంగళ, పాల బ్రాసులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల నేవిలి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు కలర్ అప్డేట్ ఎంతవరకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే నాటడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్.